కృష్ణకుమారి గారు నమస్తే మేడం. ఓకే అండి. మేడం మనకి ఆ, పురంధేశ్వరి గారు కేంద్ర బీజేపీ కేంద్ర పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత నుంచి అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద అవన్నీ చూస్తాము. తాజాగా ఉన్నది ఏంటంటే ఆవిడ 22 మంది ఐపీఎస్ అధికారులు కానీ వీరి మీద కేంద్రానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంది. అయినా ఆవిడ సంతృప్తి చెందక ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ కూడా జవహర్ రెడ్డి గారు, ఆయన కడప జిల్లా వాసి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం, ఆయన దొంగ ఓట్ల మీద స్ట్రిక్ట్ గా ఆయన వ్యవహరించలేదు, ఈసీ ఎన్ని ముట్టికాయలు వేసినా అని చెప్పి ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే నాకు ఇవన్నీ చూస్తుంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే గుర్తుకొస్తుంది మేడం. కమ్మడి ఎస్పీలు, 8 మంది కమ్మడి ఎస్పీలు అంటూ విజయసాయి రెడ్డి గారు నానా హడావిడి చేశారు. ఇప్పుడు ఇంచుమించు అలాంటిదే రిటర్న్ గిఫ్ట్ పురంధేశ్వరి గారు ఇస్తున్నారు అనుకోవచ్చా? ఎలా చూడాలండి? అంటే వీళ్ళకి ఎన్నికలు వచ్చేసరికి అన్ని గుర్తొస్తాయండి. ఇప్పుడు ఏమైనా సరే గెలవాలి. ఇప్పుడు పోయినసారి కూడా మీరు గమనిస్తే ఆ ఇక్కడ లిక్కర్ పాలసీ మీద, లిక్కర్ షాపుల మీద ఆవిడ ఒక ధ్వజం ఎత్తారు. కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఏం చేశారు అంటే ఏమి చేయలా. కాకపోతే ఇప్పుడు మన ఆశ ఏంటంటే ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చేసినాయి కాబట్టి ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ఉద్దేశం. సరే, ఏది ఏమైనా లోపాలను ఎత్తి చూపటంలో ఎవరు ఎత్తి చూపినా, అధికార పార్టీ ఎత్తి చూపినా, ప్రతిపక్షం ఎత్తి చూపినా మనం దానికి మంచి పని జరుగుతుందనే మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ విషయానికి చూసుకుంటే గనక నిజంగానే జవహర్ రెడ్డి జగన్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నట్లుగా పనిచేశాడు తప్పితే అతను ఏ రోజు ఆ సమర్థవంతంగా పనిచేసింది లేదు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచినండి ఆంధ్రప్రదేశ్లో దొంగోట్లు చేర్పిస్తున్నారు అని గగ్గోలు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. పైగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ ఓట్లు చేర్పించుకోవడం మానేసి చేరిన దొంగోట్లను తీయడం ఎలా అనే దాని మీద వాళ్ళు ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు. ఏ మాటకు ఆ మాట. పాపం ఈ విషయానికి మట్టుకు వాళ్ళని అప్రిసియేట్ చేయాల్సిందే. అంటే అదేమి సమాజం కోసం చేశారని కాదు, కానీ వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు చేశారని ఏమన్నా అనండి. కానీ వాళ్ళైతే ఆ విషయంలో అధికారంలో లేకపోయినప్పటికీ చాలా పోరాటం చేశారు. ఎలా చేశారు అంటే, ప్రతి బాధ్యత గల ఊరి నాయకుడు ఒక సిస్టమ్ దగ్గర పెట్టుకొని చేరిన కొత్త ఓటు ఏది, వైసీపీ చేర్పించిన కొత్త ఓటు ఏది, ఈ కొత్త ఓటు నిజంగా ఉందా అంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లోనే వాళ్ళు చూపించిన అడ్రస్ లో ఉన్నారా లేదా అని ఆ ఇంటికి వెళ్ళి చెక్ చేసి, లేకపోతే అభ్యంతరాలు పెట్టారు. కానీ వాళ్ళ అభ్యంతరాల్ని మరీ ఎప్పుడో ఒకసారి తప్పదు అంటే తప్పితే, అంటే దానికి సాంకేతిక పరమైన మెలికలు పెట్టి అది చేసి ఇది చేసి క్యాన్సిలేషన్ చేయటానికి అసలు వాళ్ళు యుద్ధం చేశారు పాపం. మరి ఆ పరిస్థితుల్లో ఈసీ వచ్చిన తర్వాత కానీ దీనికి ఒక ఎంతో కొంత పని జరిగిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలోనే 35,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ 10,000కు తగ్గకుండా దొంగ ఓట్లు చేర్పించారు అనేది తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ. అంటే 10,000 నుంచి 35,000 మధ్యలో ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించారు. ఎలా అంటే అండి, ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉంటది, నియోజకవర్గం పక్కనే ఇంకొక నియోజకవర్గం ఉంటది. అంటే కొన్నిసార్లు నడిచెల్లి కూడా ఓటేసుకోవచ్చు ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గంకి. అతనికి అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. అక్కడ ఓటేసి ఇక్కడికి రావడం, లేదంటే ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్ళడం, ఈ విధంగా దొంగ ఓట్లు భయంకరంగా చేర్పించారు. మరి చేర్పిస్తే వీళ్ళు అభ్యంతరాలు పెట్టారు. మరి ఇంత జరిగిన తర్వాత ఆ రోజు లేనిది ఆ రోజు మరి ఎంతో కొంత బీజేపీ సహాయం లేకుండానే జగన్ రెడ్డి ఇవన్నీ చేశాడా అంటే మనం ఆ విషయంలో విమర్శ చేయక తప్పదు బీజేపీ
ప్రభుత్వాన్ని. పైగా వీళ్ళు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని పోయి 5 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ అన్ని విషయాల్లోని వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఇలా చేయకుండా ఉండాల్సింది. వీళ్ళు మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా నిష్పక్షపాతంగా ఉండాల్సింది. ఒక ప్రభుత్వాలే నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ గా గానీ ఐపీఎస్ గా గానీ అతని దగ్గర నుంచి మనం నిష్పక్షపాతంగా ఉండడాన్ని ఎలా మనము కోరుకుంటాము? అంటే మీరు వ్యవస్థలనే కుళ్ళిపోయేలాగా చేశారు. చేసి ఇవాళ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను లిక్కర్ పాలసీ దగ్గరికే వస్తా. మరి లిక్కర్ పాలసీలో ఆ రోజు మాట్లాడిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి? జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా చేస్తున్నారు అని చెప్పి, అంటే దొంగ కేసులు పెడుతున్నారు, ఏవైనా ప్రజా సమస్యల మీద నిలదీద్దాము అని వెళితే వాటిని పట్టించుకోలేదు. అలాగే డోర్ డెలివరీలు చంపేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని కూడా మీరు ఏమీ అనలేదు. పైగా జర్నలిస్టుల మీద అలాగే సామాజిక కార్యకర్తల మీద మీరు ఉక్కుపాదం మోపారు వాళ్ళు అనే ఒక కంప్లైంట్ చెప్తే కూడా మీరు పట్టించుకోలేదు. అసలు మీ దృష్టికి రాలేదనుకోవాలా, వస్తే కూడా పట్టించుకోలేదు అనుకోవాలా అనే దానికి అసలు సమాధానం లేదనమాట. ఇప్పుడు ఇక్కడ అంటే ఇన్ని చేసిన తర్వాత అప్పుడంతా గమ్మునుండి ఇప్పుడు మీరు వచ్చేసేసి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇలా జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం బాగలేదు. పోయినసారి కూడా విజయసాయి రెడ్డి ఇదే పనిచేశాడు. ఏది తెలుగుదేశం ప్రభుత్వము లో అంటే పోయిన ఎన్నికలకు ముందు అనమాట. ఇవే రకమైన ఆరోపణలు చేశాడు విజయసాయి రెడ్డి. మరి అప్పుడు కమ్మోళ్ళు అని మాట్లాడిన విజయసాయి రెడ్డి ఆ తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు రెడ్ల జాబితా తీసుకుంటే గనక అసలు అప్పుడు కనీసం కమ్మోళ్ళకి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చారేమో ఇచ్చుండొచ్చు ఖచ్చితంగా. కానీ వాళ్ళు కనీసం ఎంతో కొంత సామాజిక న్యాయం పాటించాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈ జగన్ రెడ్డి అయితే సామాజిక న్యాయం లేదు, ఏమీ లేదు. రెడ్ల కోసం ఏం చెయ్యొచ్చో అంటే ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప ప్రభుత్వ సలహాదారులు, జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ సలహాదారులు, వాళ్ళందరూ రెడ్లే. పైగా ఈ ప్రభుత్వ సలహాదారులు, ఈ జీతాలు తీసుకుంటున్న రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ విషయంలో పనిచేశారు? కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అబద్ధాలైనా చెప్తాడు ప్రెస్ ముందుకు వచ్చి. అసలు మిగతా సలహాదారులు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు అసలు ఇండియాలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చిన సలహాల వల్ల ఈ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అంటే ఒక సలహాదారుని పెట్టుకున్నారు అంటే ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా పెట్టుకుంటారు. ఏ ఉపయోగం లేకుండా పెట్టుకున్నారు అంటే ఏంటి? వాళ్ళకి డబ్బులు ఇవ్వదలుచుకుని నువ్వు సలహాదారుగా పెట్టుకున్నావు అనే కదా అర్థం. ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ ఒక్క సలహాదారుల విషయంలోనే పోయినసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు చేసిన ఆరోపణ అన్ని కోట్లు ఏవైతే కోట్లు బయటకు వచ్చాయో చివరికి వచ్చేసరికి నిరూపించలేకపోయారు కదా. కానీ ఈ ప్రభుత్వ సలహాదారుల విషయంలో మటుకు ఖచ్చితంగా నిరూపించవచ్చు. అంటే అంత స్కామ్ జరిగింది ఈ ప్రభుత్వ సలహాదారుల విషయంలో. ఇప్పుడు వాళ్ళకైనా ప్రభుత్వ సలహాదారులు అవునా కాదా అని తెలుసా అనేది కూడా ఒక మింగుడు పడని ప్రశ్నలాగా ఉంది. అలాగే అమెరికాలో ఉన్న పంచప్రభాకర్కి వీళ్ళు అనధికారికంగా ఎన్ని డబ్బులు ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. లేకపోతే పంచప్రభాకర్ ఆయన ఏదో గేదెలకి దూడలకి ఇంజక్షన్లు చేసుకునేవాడు, 24 గంటలు కూర్చొని ప్రతిపక్షాలను తిట్టడానికి, వీళ్ళందరినీ తిట్టడానికి ఎక్కడ టైం దొరుకుతుంది ఆయనకి అని ఆలోచించాలి కదా. అందుకని రెడ్డి రాజ్యం నడుస్తుంది, అవునన్నా కాదన్నా. దాని మీద ఈ 5 సంవత్సరాల నుంచి మాట్లాడని వాళ్ళు ఈ రోజు మాట్లాడడమే విడ్డూరంగా ఉంది. కానీ ఈ సందర్భంగానైనా ఇప్పుడైనా కనీసం మీరు నోరు తెరిచారు కాబట్టి వచ్చే ప్రభుత్వం అయినా జాగ్రత్త పడుతుంది. ఇట్లాంటి ప్రభుత్వ సలహాదారులా లేకపోతే లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా చేస్తున్నారా అనేది కూడా
ఆలోచించాల్సిన విషయం. ఆ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చూద్దాం మేడం మరి ఏమవుతుందో. పురంధేశ్వరి గారు బాణాలు ఎక్కువ పెడుతున్నారు కానీ అవి తగులుతున్నాయా లేదా గాల్లోకే బాణాలు వేస్తున్నారు అనేది మరికొద్ది ఆ, రోజుల్లో ఆ, తెలుస్తుంది. ఆ, ఇప్పుడు పోయినసారి నిక్కర బాణం అంతే అవును, అయింది కదా, అవును, ఏమి ప్రయోజనం లేదు. ఆయన ఇప్పటికీ ఆ ఆ బ్రాండ్ల మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ల మీద కూడా ఈ రోజుకి నిషేధం లేదు. దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆరోగ్యాలు పాడై చచ్చిపోతున్నారు అంటే కూడా దాని మీద కూడా ఏమీ స్పందన లేదు. మరి అలాంటప్పుడు ఇది ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో చూద్దాం. లేదంటే ఇది ఒక ఎన్నికల ఎత్తుగడగానే మిగిలిపోతుందా చూడాలి. చూద్దాం మేడం. మనకి ఎలాగో తేలుతుంది కొంత రోజుల్లో. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.